నమస్తే, నేను ఇందు. జగన్ ఇలాకా కడపలో జరిగే మహన్నాడు సభ అయితే ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. మరి పసుపు సంబరానికి భారీగా సైకిల్ సైనికులు అయితే తరలి వచ్చారు. మరి సభలో 5 టీడీపీ కార్యకర్తలు అయితే ఘనంగా సన్మానించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి వైసీపీ నేత జగన్ ఇలాకాలో టీడీపీ మహానాడు అయితే ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. మరి ఈ పసుపు సంబరానికి సైకిల్ సైనికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ భారీగా తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న ఒక 5 టీడీపీ కార్యకర్తలకైతే ఘనంగా సన్మానించినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో తెలుగుదేశం మహానాడు ఏ గడ్డపై అయితే తెలుగుదేశం కార్యకర్తలను అవమానించారో అదే గడ్డపై సన్మానం. ఏది అప్పుడు శ్రీకాకుళం కార్యకర్తలు రణస్థల మండలం నుంచి కుప్పం దాకా వాళ్ళు సైకిల్ యాత్ర పెట్టుకున్నారు. చంద్రబాబును వాళ్ళ ముఖ్యమంత్రి చెయ్యాలంటూ వాళ్ళు సైకిల్ యాత్ర పెట్టుకుని వెళ్తుంటే అక్కడ పుంగనూరులో అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఎవరో చెంగలాపురం సూరి వాళ్ళు ఆ పసుపు ఆ చొక్కాలు ఆ సైకిళ్ళు ఆపడం, వాళ్ళని దారుణంగా అవమానించటం. ఏంటి మీరు సైకిల్ దిగండి, మీరు చొక్కాలు ఇప్పండి, మీకు పసుపు చొక్కాలా, ఇది ఎవరి అడ్డా, ఇది పెద్దిరెడ్డి అడ్డా, ఇక్కడ పసుపు చొక్కా వేసుకుని సైకిల్ యాత్ర చేస్తారా అంటూ వాళ్ళని బెదిరించటం. జనరల్గా ఏంటంటే బయట ఊళ్ళ నుంచి ఎవరైనా వచ్చినా మన ఊరు వస్తే వాళ్ళని ఏదో మర్యాద చేస్తాము, మంచినీళ్ళు తాగుతారా లేకపోతే భోజనం చేస్తారా అని అడుగుతాం. ఈ మర్యాద లేకపోగా వాళ్ళనంత దారుణంగా అవమానించటం, వాళ్ళకి విధి లేక ఎక్కడి నుంచో వచ్చినాళ్ళు, ఎందుకు వీళ్ళతో మనం కంట అవ్వటం అని చెప్పి వాళ్ళ చొక్కాలు ఇప్పేసి వెళ్ళినప్పుడు సేమ్ అదే గడ్డ మీద ఇవాళ వాళ్ళకి శాలువాలు కప్పి సన్మానం. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ సన్మానం. అంటే ఇవాళ వాళ్ళకి అంతకన్నా ఏం కావాలి? వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పటి ఆనందం కన్నా ఇప్పుడు ఈ ఆనందం ద్విగుణీకృతం అన్నమాట. అంటే కళ్ళు నెత్తికెక్కి ఆ రోజు అధికారం ఒక మదంతో ఏంటి ఇది ఎవరికి జరిగిన అవమానమే. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు రేపొద్దున సైకిల్ యాత్ర పాదయాత్ర జగన్ సీఎం కావాలనో వెళ్తుంటే వేరే గ్రామంలో తెలుగుదేశం వాళ్ళు ఇలా వాళ్ళని అవమానించినా తప్పే. ఇది మీరు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి మజ్జిగ ఇవ్వండి, ఏదైనా సహాయపడండి, కానీ ఇది ఎక్కడి దౌర్భాగ్యం. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇలాకాల్లో ఈ మహానాడు ఏది కడప జిల్లాలో. కడప అంటే వాళ్ళకి కంచుకోటగా అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక ఇప్పుడు కడప జిల్లాలో వైసీపీ యుగం సమాప్తమైందా? మొన్న ఎన్నికల్లో మనం చూసాం, ఏది కేవలం 3 సీట్లు మాత్రమే వైసీపీ చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా బయటపడింది. ఒకప్పుడు కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 1 సీటే ఉండేది, అదేదో పొద్దుటూరో ఏదో గెలిచేవాళ్ళు. అంటే మొత్తం 10 సీట్లలో 1 సీటే తెలుగుదేశంకి వచ్చే జిల్లా ఇప్పుడు 7 సీట్లు మరి తెలుగుదేశం గెలిచిందంటే అసలు మొత్తం రాయలసీమ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో అసలు నీరాజనాలు పలికారు. అంటే 52 సీట్లలో 49 సీట్లలో గెలిపించారు. అంటే తెలుగుదేశాన్ని 52 సీట్లలో 3 సీట్లే గెలిచింది. ఒకటి చంద్రబాబు, 2 పయ్యావుల కేశవ్, 3 బాలకృష్ణ. అంటే కుప్పం లేకపోతే ఉరవకొండ, హిందూపూర్, ఈ 3 నియోజకవర్గాలే తెలుగుదేశం గెలిచింది. మొత్తం 49 జగన్ని గెలిపిస్తే అతను రాయలసీమకి ఏం చేశాడు? అతను కర్నూలు రాజధానిగా పెడతానని చెప్పి న్యాయ రాజధాని అని భ్రమలు కల్పించి అమరావతిని చంపేసి అటు విశాఖకి ఏమీ చేయలేదు, ఇటు రాయలసీమకి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏం జరిగింది? దాని ఫలితం మరి 49 సీట్లతో నెత్తిన పెట్టుకున్నాళ్లే ఇవాళ 7 సీట్లకు పరిమితం చేశారు. 52 రాయలసీమ సీట్లలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి 7 సీట్ల. సో అదే రాయలసీమ గడ్డపై ఇవాళ 5 లక్షల మందితో కూడా మహానాడు సభ అయితే ఘనంగా జరగబోతుంది సార్. మరి ఇవాళ సో ఏమంటారు దీని గురించి? అంటే ఇవాళ అదొక పండుగ. ఏది మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి అదే జవం జీవం. అది ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు హయాం నుంచి కూడా ఆ 3 రోజులు ఒక కోలాహలం.
అవును. ఏది 27, 28, 29 ఆ ఎన్టీఆర్ జయంతి కూడా వస్తుంది అదే సందర్భంలో. మొత్తం అసలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలొస్తారు, పసుపు జెండాలు, ఇక భోజనాలు, ఒక కోలాహలంగా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవటం, అదొక కుటుంబం. అవును. ఏది తెలుగుదేశం అంటేనే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. అక్కడ అధినేత బాస్ కాదు, అక్కడ కార్యకర్తే బాస్ అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఆ మహానాడులో అదే చర్చ. ఏది కార్యకర్తే అధినేత. ఏదో ఒక 6 సూత్రాలు ఏదో తీసుకున్నారు. సూపర్ 6 హామీలాగానే పార్టీలో కూడా ఒక సూపర్ 6 అనేది పెట్టుకుని, ఏది తెలుగు జాతి విశ్వఖ్యాతి అని, లేకపోతే స్త్రీ శక్తి అని, సోషల్ ఇంజనీరింగ్ అని, ఇప్పుడు ఇది ఏది క్యాడర్ ఈజ్ ద బాస్. ప్రభుత్వంలోనేమో ప్రజలే ముందు అని వెళ్తున్నారు, అంటే పీపుల్ ఫస్ట్. పార్టీలోనేమో కార్యకర్తే ముందు, అంటే క్యాడర్ ఫస్ట్ అనేటటువంటి దీంట్లో వెళ్తూ లోకేష్ ఏదో ఒక రూల్ కూడా ఒకటి తీసుకొచ్చాడు. ఏది 3 సార్లు ఒక పదవి చేసుంటే అతను ఆ పదవి నుంచి వైదొలగాలి, ఇంకా వేరే పదవి తీసుకోవాలి, కానీ ఆ పదవిని పట్టుకుని వేలాడకూడదు, మరో వ్యక్తికి ఆ పదవికి అవకాశం కల్పించాలి అంటూ త్యాగం చేయటం, ఇతరులకు కూడా ఆ పదవులు అందేలాగా చేయటం అనే ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చారు. ఇప్పుడు దాని ప్రకారం తను కూడా ఇవాళ 3 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి ఆ సాక్రిఫైస్ తనతోనే బిగిన్ అన్నాడు. ఇంకా నేను మరోసారి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోనన్నాడు. ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఏది మరి లోకేష్ మరి మనం చూసాము, ఏది ఇవాళ తెలుగుదేశమే లోకేషే తెలుగుదేశంగా అతని ఎదుగుదల. గత 10 ఏళ్లలో చూసినట్లయితే అతను 2009లో మేనిఫెస్టో రూపకల్పనలో ప్రధాన పాత్ర. ఏది క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనే ఒక స్కీమ్ పెట్టాడు. అదే ఇప్పుడు ఈ నగదు బదిలీ పథకం. అప్పట్లో లాటిన్ అమెరికా, బ్రెజిల్ ఆ దేశాల్లో అతను చదువుకుంటున్నప్పుడు స్టాన్ఫోర్డ్లో ఇదంతా అతను పరిశీలించి ఇక్కడ కూడా ఇది పెడదాం, ఏది ఈ బియ్యం పంపిణీ లేకపోతే ఇంకా వేరే రూపంలో వీళ్ళకి సహాయం అందించడంలో జరుగుతున్నటువంటి అవకతవకలు అరికట్టాలంటే నేరుగా బ్యాంకు ఖాతాలో ఆ డబ్బు వేసేస్తే తను ఆ డబ్బుతో చదివించుకుంటాడో లేకపోతే ఆహారం తెచ్చుకుంటాడో వైద్యం ఇచ్చుకుంటాడో, ఇలా క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనే దానికి అతనే రూపకర్త. తర్వాత దాన్ని మన్మోహన్ సింగ్ దేశం మొత్తం అమలు చేశారు వంట గ్యాస్కి నగదు బదిలీ. ఇప్పుడు అసలు అది అన్ని పథకాలకి అదే అమలు అవుతోంది. జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు బటన్ నొక్కా. ఈ బటన్ నొక్కా అనే ఆ స్కీములకి అది పురుషుడు ఎవరన్నమాట? లోకేష్ అన్నమాట. ఇప్పుడు లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనే ఒక డిమాండ్ ఇప్పుడు తీర్మానం పెడతారంటున్నారు. మొన్న జరిగిన మినీ మహానాడుల్లో అందరూ అదే డిమాండ్ చేసినట్టున్నారు. మరి చంద్రబాబు దానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఇవాళ యువగళం పాదయాత్ర ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలుపుల్లో క్రియాశీలకం. మీరు అన్నట్టు సార్, అంటే 2023, 2024 మహానాడు సభ పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహానాడు సభ ఫస్ట్ టైం జరుగుతుంది. సో మరి ఈ సభలో కూడా, అంటే సభ తర్వాత కూడా లోకేష్ గారికి కీలక పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? అదే ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అంటున్నారు. ఓకే, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ మనం చూసాం తెలంగాణలో బీఆర్ఎస్ చంద్రశేఖరరావు అధ్యక్షుడిగా, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నడుస్తుంది అక్కడ పార్టీ. గతంలో కూడా తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. అప్పుడు రమణ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణకు ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఇతనేమో మరి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వ సారి ఉండనంటున్నాడు. అతనికి పార్టీలో ఇవాళ పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా? లేదు, అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ అంత కలిసి రావటం లేదని అసలు అధ్యక్షుడే చేస్తారా? ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇవాళ బిజీ, ప్రధాని మోడీ ఆయన అక్కడ మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఈయనే కీలక పాత్ర. అటు కేంద్ర స్థాయిలో వికసిత భారత్ ఏది విజన్ 2047 ఆ ఇంప్లిమెంటేషన్లో కానీ ఆ డాక్యుమెంటేషన్లో కానీ వాళ్ళ చంద్రబాబుదే ప్రధాన పాత్ర. ఇక్కడ కూడా స్వర్ణాంధ్ర 2047 అటు ప్రభుత్వంలో ఆయన సమీక్షలు, ఆయన అన్ని మరి వయస్సు
75 ఏళ్ల వయసులో ఇన్ని బాధ్యతలు గతంలో మనం చూసాం. 2014-19 అటు ముఖ్యమంత్రిగా ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఆ దీంట్లో ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పార్టీని నిర్లక్ష్యం చేశారని ఆయన పైన ఒక నింద పడింది. దానివల్లే ఆయన ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, అమరావతి కట్టాడు, పోలవరం కట్టారు, కానీ ఓడిపోయారంటే కారణం పార్టీని కార్యకర్తని పట్టించుకోలేదన్న ఒక విమర్శ. వాటన్నిటికీ సమాధానంగా ఇవాళ క్యాడర్ డిమాండ్ చేస్తుంది. ఏమని? లోకేష్ని ప్రెసిడెంట్ చేయమని అడుగుతున్న నేపథ్యంలో మరి చంద్రబాబు క్యాడర్ మాట మన్నిస్తారా, దానికి అనుగుణమైన నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే క్యాడర్ ఈజ్ ద బాస్ అంటున్నారు. వాళ్ళ కార్యకర్తే అధినేత అయినప్పుడు మరి కార్యకర్త మాటకి మరి విలువ ఇవ్వాల్సిన బాధ్యత అధినేత పైన ఉందన్నమాట. ఇప్పుడు ఎన్టీఆర్ ఆయనది ఒక యుగం, ఒక 12 ఏళ్ళు. చంద్రబాబు ఈయనదొక చరిత్ర ఏంటి, 30 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు. 30 ఏళ్ళు అంటే ఒక జనరేషన్. ఇంకా ఆ జనరేషన్ అయిపోయింది, ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది. 30 ఇయర్స్ మరి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసినందుకు మరి కృతజ్ఞతగా ఆయనకు ఒక సన్మానం చేసి మహానాడులో ఆయన్ని గౌరవాధ్యక్షుడిగా పెట్టి లోకేష్నే అధ్యక్షుడిగా రేపటి మహానాడు తీర్మానం చేస్తుందా? సో ఇప్పుడు చూసుకుంటే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఇది జరగబోతుంది సార్. సో దీని గురించి ఒక ఉత్కంఠ కానివ్వండి, భారీ అంచనాలు కూడా ఉండబోతున్నాయి. సో ఈ మహానాడు సభ తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అంటారు సార్? అంటే ఒకటి, సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీలో ఒక కొత్త తరం, ఇప్పుడు యువ నాడుగా చూడాలి దీన్ని. ఏది? యువజన నాడుగా చూడాలి. మనం చూసాం యువగళం అనే పాదయాత్ర అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేసింది. అసలు నాకు ఇక ఓటమి లేదు, మరో 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్న భ్రమల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని 151 స్థానాల్లో ఉన్నాడని 11 స్థానాలకు తెచ్చింది అతని పాదయాత్ర, యువగళం. పాదయాత్రతో అతని నాయకత్వాన్ని అతను రుజువు చేసుకున్నాడు. మంత్రిగా అతను అనేక అవార్డులు పొందాడు. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు, ఎన్నో సంస్కరణలు తెస్తున్నాడు. అతని సామర్థ్యం అతను రుజువు చేసుకున్న నేపథ్యంలో మరి లోకేష్కి మరి అధ్యక్ష పదవి ఇస్తారా, లేకపోతే కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తారా? మరి కార్యకర్తల డిమాండ్కి చంద్రబాబు తల ఒగ్గుతాడా? జనరల్గా చంద్రబాబు ఏంటి అన్నీ నానుస్తారు, తర్వాత చూద్దాం అంటారు. మరి ఇది కూడా తర్వాత చూద్దాం అంటారా? ఓకే సార్, నమస్తే.